ఆల్ వెల్కమ్ టు ఫోకస్ పాయింట్స్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పాలినామియల్స్ అన్నదమ్ముల లెక్క సేమే ఉంటాయి. మ్యాక్సిమం పాలినామియల్స్లో డిఫరెంట్ ఉంటాయి, ఇంకా లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాబట్టి ఓన్లీ స్క్వేర్ డిగ్రీ ఏముంటుంది, 2 మాత్రమే ఉంటుంది. సో దీన్ని చేయడం కొంచెం ఈజీయే. పాలినామియల్స్ కరెక్ట్గా అర్థమైనాయి అనుకో, ఇది చాలా ఈజీ ఉంటుంది. సో డైరెక్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో ఏమంటున్నారు, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంది, మనం నేర్చుకున్న డెఫినేషన్ ఏంది, వెన్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ ఇస్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉండాలి, ఎక్స్ స్క్వేర్ ఉండాలి. ఎక్స్ క్యూబ్ ఉన్న అవసరం లేదు, ఎక్స్ ఉన్న అవసరం లేదు, 0 ఉన్న అవసరం లేదు. అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇది కూడా ఉండకూడదు. ఎక్స్ క్యూబ్ ఉందనుకో అది క్యూబిక్ అయిపోతుంది. ఓకేనా, ఎక్స్ ఉన్నా లేకున్నా అనవసరం మనకు. ఓకేనా, ఏముండాలి, ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ ఉండాలి అండ్ ఎక్స్ క్యూబ్ ఉండకూడదు. అంటే ఐ మీన్ ఎక్స్ క్యూబ్ అంటే దీనికంటే ఎక్కువ పవర్స్ ఉండకూడదు, దీనికంటే తక్కువ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి, కానీ ఖచ్చితంగా ఏముండాలి, ఎక్స్ స్క్వేర్ ఉండాలి. సో ఇది చూద్దాం. ఇందులో ఏమొస్తుంది, x + 1 హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈక్వల్ టు 2x - 3, 2x - 6 అవుతుంది, అంతే కదా. 2 లోపల మల్టిప్లై అయితే ఇందులో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇంకేం దానికంటే పెద్దగా ఏమైనా ఉందా, ఏం లేదు. ఇది చూసినాం అనుకో ఏమొస్తుంది, ఇందులో కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది, -2 లోపల మల్టిప్లై చేస్తే ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ చూస్తే x × x, కానీ ఇది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఎట్లా క్యాన్సిల్ అవుతుంది చూడండి, x - 2 ఇంటూ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ఇవ్వాలి కదా, అంతే కదా. x × x ఎక్స్ స్క్వేర్, మళ్ళీ x × 1 ప్లస్ x, -2 × x -2x, -2 × 1 -2, అంతేనా. ఈక్వల్ టు ఏమి ఈక్వల్ టు ఇది x × x ఎక్స్ స్క్వేర్, x × 3 ప్లస్ 3x, -1 × x -x, -1 × 3 -3. ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ x² + x² ఇటు సైడ్ అయితే ఏమవుతుంది, -x² అవుతుంది. x² - x² 0 అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, x² అనేది ఉండడం లేదు. x² లేకపోతే ఇది ఏమవుతుంది, ఇట్స్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమైందా. ఇది కూడా అంతే, ఇది అట్లా కాదు. ఇప్పుడు చూడు, దీని కోఎఫిషియంట్ ఏమైంది, 2x. ఇది చేసి చూస్తుంది, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, మళ్ళీ ఇది ఇంటూ ఇది చేస్తే ఏమొస్తుంది, x² 2x², x × 2x 2x², మళ్ళీ ప్లస్ x × 1 ప్లస్ x, -3 × 2x -6x, -3 × 1 -3 ఈక్వల్ టు ఏంది, x × x x² ప్లస్ x × 5 ప్లస్ 5x, అంతేనా. దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఇది ఇటు సైడ్ వెళ్ళింది అనుకో, 2x² - x² అంటే ఒక x² మిగులుతుంది కదా, అర్థమైందా. ఇక్కడ ఏమవుతుంది, x² - x² 0 అయిపోతుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది, 2x² - x² ఒక x² మిగులుతుంది. సో ఒక x² మిగులుతుంది కాబట్టి ఇది ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకా చూద్దాం, ఇక్కడ కూడా సేమ్ ఒక x² మిగులుతుంది, ఇక్కడ మిగలదు. ఎందుకు, ఇటు సైడ్ ఒక x² ఉంది, ఇక్కడ సైడ్ ఒక x² వస్తుంది. సో ఇది కూడా నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇంకేది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది చూసినాం అనుకో, ఇక్కడ x³ వస్తున్నాయి, కానీ x³ కూడా క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 2x × x x² ఏమైతే 2x³ అవుతుంది, ఇక్కడ ఒక x³ వస్తుంది. అంటే ఈ x³ ఇటు సైడ్ వెళ్ళినా ఏమవుతుంది, ఒక x³ మిగులుతుంది. సో ఇది కూడా కాదు, ఇది అవుతుంది. ఎందుకంటే ఇది చూడండి, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది, నీకు ఒక x³ మిగులుతుంది, అవునా. x - 2 హోల్ క్యూబ్ చేస్తే ఒక x³ వస్తుంది. ఒక x³ వచ్చినప్పుడు ఈ x³ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయినాక x² ఉంది, ఇందులో కూడా x² టర్మ్ వస్తుంది, కానీ క్యాన్సిల్ అవ్వదు. ఎందుకంటే చూడండి మీరే, క్యాన్సిల్ అవ్వదు. చేసి చూద్దాం, ఆగండి, క్యాన్సిల్ అవుతా లేదా చూద్దాం. ఇది చేస్తాను ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ చేసే ఉంది కాబట్టి ఇది చేద్దాం. a - b హోల్ క్యూబ్ ఫార్ములా a³ - b³ అంటే -2 హోల్ క్యూబ్ -3a² ప్లస్ 3ab², ఇది ఫార్ములా. ఓకేనా, b² వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది,
ఏ స్క్వేర్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. సారీ, సరే దీన్ని మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 8 అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి అంటే 3x² బి అంటే 2 ప్లస్ 3a ఎంత ఎక్స్, బి స్క్వేర్ ఎంత మైనస్ 2 -2 ఏముండదు మళ్ళీ 2 స్క్వేర్. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది 6 వస్తుంది. 6x². ఇక్కడ ఏముంది -4x². సో ఒక x² మిగులుతుంది, క్యాన్సిల్ అయిపోవు, ఇది క్యాన్సిల్ అయిపోవు. సో ఇదేంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జస్ట్ ఈక్వేషన్స్ మాత్రమే రాయమన్నారు, మనం దాన్ని ఏం సాల్వ్ చేయమని లేదు. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఇస్ 528. రెక్టాంగులర్ ప్లాట్ ఇది 528 అంట. L into B ఎంత 528 అంట. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద ప్లేట్ ఈస్ 1. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 1 more than the twice the breadth. We need to find the length and breadth of the plot. Length of plot is 1 more than the twice of the breadth. Length of the plot is 1 more than the twice of the breadth. ఇంతే కదా ఈక్వేషన్, అవునా. L into B equal to 528, length equal to 1 more than the twice of the breadth. అంతే వచ్చింది కదా. ఈ L తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2b + 1 into b ఈక్వల్ టు ఏమొస్తుంది 528. లోపల మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2b² + b ఈక్వల్ టు 528. ఇది ఇటు సైడ్ వచ్చేసింది అనుకో. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయినట్టే. ఇది ఇంకా చేయాలనుకుంటే 2b² + b - 528 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చిన్ననే ఉన్నాయి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్ 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఎవరెవరికి తెలుసు? ఓకే, తెలియకపోయినా పర్లేదు, నేను చెప్తా. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే 2, 3, 4, 5 పక్క పక్కనే ఉంటాయి. ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. సో ఒకదాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకో, ఇంకోటి ఏమవుతుంది ఆటోమేటిక్గా x + 1 అవుతుంది. వాటి ప్రొడక్ట్ ఎంత అంటున్నారు 306. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది x × x x² + 1 × x + x ఈక్వల్ టు 306. ఇంకా దీన్ని చేయాలంటే -306 ఈక్వల్ టు 0. ఇంకా చేస్తే x² + x - 306 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఈక్వేషన్. నెక్స్ట్, రోహన్స్ మదర్ ఈస్ 26 years older than him. అంటే రోహన్ వాళ్ళ మమ్మీ వానికంటే 26 years పెద్ద అమ్మ. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ అంటే 3 years తర్వాత వుడ్ బి లైక్ రోహన్స్ పర్సంటేజ్. ఓకే, విల్ 3 years ఫ్రమ్ నౌ విల్ బి 360. వాట్ వుడ్ బి లైక్ టు వీ వుడ్ లైక్ టు ఫైండ్ రోహన్స్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు రోహన్స్ మదర్ది y అనుకుందాము. రోహన్ గాంధీ ఏముంటుంది, రోహన్ గాంధీ x అనుకుందాము. x + 26 చేస్తే రోహన్ వాళ్ళ మమ్మీ ఏజ్ వచ్చేస్తుంది కదా. అంటే వాంది 12 అనుకుందాం, వాళ్ళ మమ్మీ వానికంటే 26 years పెద్దది. సో 12 + 26 అంటే ఏమొస్తుంది 38 వస్తుంది, అవునా. సో రోహన్ వాళ్ళ మమ్మీ ఏజ్ ఎంత 38 అప్పుడు. ఓకేనా, దీన్ని బట్టి y = x + 26. ఇంకా నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఆఫ్టర్ 3 years అంటే y + 3 × x + 3 ఎంత, y + 3 × x + 3 ఎంత 360 అంట. అర్థమవుతుందా, 360 అన్నాడు కదా. సో దీన్ని ఇప్పుడు చేయాలి మనం. మనకి ఏం కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కావాలి. అంటే రోహన్ గాని ఏజ్ అనుకోవాలి కదా, రోహన్ గాని ఏజ్ అనుకోవాలి కాబట్టి వైని సబ్స్టిట్యూట్ చేయాలి. సో వై ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు, x + 26 సబ్స్టిట్యూట్ చేస్తావు. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే x + 26 + 3 × x + 3 ఈక్వల్ టు 360. అంతేనా. ఇప్పుడు x + 29 × x + 3
ఈక్వల్ టు 360. దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఇది ఇంటూ ఇది మళ్ళీ ఇది ఇంటూ ఇది మళ్ళీ ఇది ఇంటూ ఇది మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 3 ప్లస్ 3x, 29 ఇంటూ ఎక్స్ ప్లస్ 29x, 29 ఇంటూ 3 9 3 జా 27, 3 2 6, 6 ప్లస్ 2 8, 87 అంతేనా, ఈక్వల్ టు 360. ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసినాయి అనుకో, ఎక్స్ స్క్వేర్ 3x ప్లస్ 9x ప్లస్ 32x, ఇటు సైడ్ వచ్చేసింది అనుకో ప్లస్ ప్లస్ కాదు మైనస్ వస్తుంది, మైనస్ 360 మైనస్ 87 ఎంత, 0లోకి వెళ్ళిపోతుందా పోదు, సో 10లోకి వెళ్ళి 7 పోతే ఎంత వస్తుంది 3 వస్తుంది, ఇక్కడ 5, 15లోకి వెళ్ళి 8 పోతే 7, 273 అంతేనా, ఏమొస్తుంది 273 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, రోన్ గాని ఏది వస్తుంది, ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. A train travels a distance of 480 kilometers at a uniform speed. If the speed had been 8 kilometer per hour less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. Distance ఎంత ఇచ్చినాడు, 480 ఇచ్చినాడు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అవునా, స్పీడ్ ఎక్స్ అనుకుందాం, డిస్టెన్స్ ఎంత 480 బై టైం ఎంత అన్నోన్ వై అనుకుందాం, ఓకేనా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ ద స్పీడ్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ బై 8 అంటే ఎక్స్ మైనస్ 8 అంతేనా, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ అంటే సేమ్ డిస్టెన్స్ 480 అంట, అప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఐ మీన్ టైం ఎంత అవుతుంది, వై ప్లస్ 3 అవుతుంది, అవునా, వై ప్లస్ 3 అవుతుంది. సో వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. మనకు ఈక్వేషన్ ఎందులో కావాలి, ఎక్స్లలో కావాలి. సో ఇక్కడ వై ఈక్వల్ టు ఏం రాసుకుందాం, 480 బై ఎక్స్ రాసుకుందాం, ఓకేనా. ఇప్పుడు దీని త్రూ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, ఓకేనా. ఇది తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తా, వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తా, చూడండి ఎట్లా వస్తుందో ఆన్సర్. ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 480 బై వై ఏంటి 480 బై ఎక్స్ కదా, 480 బై ఎక్స్ ప్లస్ 3 అంతే కదా. చూడండి వస్తుంది, ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 480 బై 480 ప్లస్ 3x బై ఎక్స్, ఎక్స్కి 1కి ఎల్సిఎం చేసిన 3x అవుతుంది, అవునా, ఈ ఎక్స్ పైకి వెళ్ళిపోతుంది, ఓకే. మళ్ళీ ఇంకో స్టెప్ చేద్దాం, ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 480 బై, అంటే ఈ ఎక్స్ పైకి వెళ్ళిపోతే ఏమైతే 480 ఎక్స్ అవుతుంది, ఇక్కడేం కింద ఏం మిగిలింది 480 ప్లస్ 3x మిగిలింది, అంతే కదా. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, క్రాస్ ఐ మీన్ ఇటు సైడ్ డివైడ్ ఉన్నది, ఇటు సైడ్ వెళ్తే ఏమైతే మల్టిప్లై అవుతుంది, ఎక్స్ మైనస్ 8 ఇంటూ 480 ప్లస్ 3x ఈక్వల్ టు 480x, ఓకే. ఇది ఇంటూ ఇది మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఎక్స్ ఇంటూ 3x 3x స్క్వేర్, ఎక్స్ ఇంటూ 480 ప్లస్ 480x మైనస్ 8 ఇంటూ 480 మైనస్ 800 800 8 8 జా 64, 8 4 జా 32, 32 ప్లస్ 4 36 మైనస్ 3640 మైనస్ 8 ఇంటూ 3x మైనస్ 24x ఈక్వల్ టు ఎంత 480x. ఈ 480x ఈ 480x క్యాన్సల్, ఇంకేం మిగిలింది 3x స్క్వేర్ మైనస్ 3640 మైనస్ 24x ఈక్వల్ టు 0.
దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వస్తుంది. అడగలేదు కాబట్టి చేయట్లేదు అంతే.